హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్. మీకు ఈరోజు వీడియోలో మనం కోటా శారీస్ చూద్దామండి. గోల్డ్ జెరీ వితౌట్ గోల్డ్ జెరీ. గోల్డ్ జెరీలో కూడా కొంచెం బిగ్ బోర్డర్ అనమాట. అలా 3 వెరైటీస్ చూద్దాము. ఇవి ప్యూర్ కాటన్ కోటా శారీస్ అండి. అడ్డం నిలువు 2 ఉంటాయి. మరీ ట్రాన్స్పరెంట్ ఉండదు. ఫస్ట్ వన్ వచ్చి ఆలివ్ గ్రీన్‌కి వైలెట్ అనమాట. ఇదిగోండి మీకు క్వాలిటీ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుంది. ప్యూర్ కాటన్ కోటా శారీస్ అండి. సిల్క్ అస్సలు మిక్స్ ఉండదండి. సిల్క్ మిక్స్ ఉంటే మీకు రేట్ కూడా కొంచెం తగ్గుతుంది, కానీ సిల్క్ మిక్స్ ఉండదు. ప్యూర్ కాటన్ కోటా శారీస్ అండి ఇవి. ఆలివ్ గ్రీన్కి వైలెట్ ఫస్ట్ వన్ వచ్చేసి పైతానీ డిజైన్ వచ్చింది చూడండి, చాలా బాగుంది డిజైన్ కూడా. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఏపీ తెలంగాణ ఒక కాస్ట్, అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జీ. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను కలర్ కాంబినేషన్స్ చెప్తూ ఉంటానండి, ఎందుకంటే మీకు డైయింగ్లో కొన్ని కలర్స్ మారుతూ ఉంటాయి. ప్లస్ ఫోన్లు బట్టి నాకు తిరిగి రిప్లై పెట్టినప్పుడు కొన్ని కలర్స్ మారిపోయి ఉంటున్నాయండి. సో దానికోసం మళ్ళీ శారీ మీకు వచ్చిన తర్వాత డిసప్పాయింట్ అవుతారు. నేను చెప్పేటప్పుడు మీకు ఇది కలర్ కాదండి, మీకు ఇలా కనిపిస్తుంది, ఇలా ఉంటుంది అని చెప్తున్నాను కాబట్టి కొంచెం వీడియో స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. 1-2 సార్లు వీడియో చెక్ చేసుకొని బుక్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదండి. వీడియోలో 95% కరెక్ట్ కలర్స్ కనిపిస్తున్నాయి శారీస్ అన్నీ కూడాను. పిక్స్ అయితే మీకు వేరే కలర్ వస్తాయి, సో పిక్స్ పెట్టడానికి వీలు పడదు అంతమందికి కూడా. ఓకేనండి. నేను ఇంకొకటండి, మీకు వీడియోలో నేను కాస్ట్ చెప్పట్లేదండి. నా దగ్గర సేల్కి తీసుకెళ్ళి సేల్ చేసుకునే వాళ్ళు ఇబ్బంది పడతారండి, సో వాళ్ళ కోసం నేను కాస్ట్ చెప్పట్లేదు. మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి సెండ్ చేస్తే మీకు కాస్ట్ డీటెయిల్స్ ఏది కావాలన్నా మీకు క్వైరీ ఉంటుందండి. కింద టైటిల్లో నా నెంబర్ ఉంది, మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయొచ్చు. సెకండ్ వన్ లెమనెల్లోకి మెంతి గ్రీన్ అండి. మీకు శనగపిండి కలర్ కనిపిస్తుంది. శనగపిండి కలరా అని అడుగుతారు, అవునండి. మీకు లైట్ లెమనెల్లో శనగపిండి షేడే వస్తుంది. లైట్ లెమనెల్లోకి మెంతి అండి. చూడండి డిజైన్ ఎంత బాగుందో చూడండి, ఆల్ ఓవర్ మంచి పీకాక్ బర్డ్స్, చాలా బాగుందండి డిజైన్ కానీ శారీ కానీ. ఇవి చాలా హాట్ కేక్సేనండి అసలు. ఈ డిజైన్ కానీ ఈ కాంబినేషన్ కానీ కాటన్లో కూడా వచ్చింది, బాగా వెళ్ళిపోయాయి. లెమనెల్లోకి మెంతి ఎల్లో ఓవరాల్ ఒక శారీ ఉంది. ఇది కరెక్ట్ కలరేనండి, కరెక్ట్ కలర్ కనిపిస్తుంది మీకు. నెక్స్ట్ వన్ ఇదైతే స్పెషల్ అండి. మేము డైయింగ్ స్టార్ట్ చేసే కొత్త కలర్ అండి అసలు. ఇది ఆల్రెడీ కాటన్లో ఓన్లీ ఒక శారీ వచ్చింది, అయిపోయింది. ఇది అంటే మేము శాంపుల్ టెస్టింగ్ చేసాం, సూపర్ వచ్చింది కలరు, చాలా బాగుంది. ఇదిగోండి ఇది కరెక్ట్ కలర్. మీకు బార్డర్ ఏదైతే ఉందో బ్లౌజ్ ఆల్ ఓవర్ అదే వస్తుంది. ఇది కాఫీ కలర్ టైప్లో ఉంది. ఇది ఒక కలర్ అండి, న్యూ కలర్ అనమాట. మేము కూడా కొత్తగా వేసిందేనండి ఇది. కొత్త కలర్స్ కోసం ట్రై చేస్తున్నప్పుడు వచ్చిన కలర్ ఇది. డైయింగ్ కలర్ కదా, చాలా బాగుంది కలరు. కాటన్లో ఒకసారి కోటాలో ఒకసారి వేసాం, 2 కాటన్లో అయిపోయిందండి. కోటాలో ఒక్కటే, ఇది కూడా ఫస్ట్ ఇప్పుడేనండి. ఇది పళ్ళు. ప్యూర్ కాటన్ కోటా శారీస్ అండి. ఫస్ట్ వితౌట్ గోల్డ్ జరీ చూస్తున్నాము, తర్వాత చిన్న ఒక అంగుళం అంతా మీకు గోల్డ్ జరీ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇవ్వండి ఈ కలర్ అండి. నెక్స్ట్ వచ్చేసి పెద్ద అది కూడా ఉంటుంది, అదొక కాస్ట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ నేవీ బ్లూ అండి. ఇది మీకు కొంతమంది ఫోన్లో బ్లాక్ కనిపిస్తుందేమో, బ్లాక్ కాదు, డార్క్ నేవీ బ్లూ. ఇది సిమెంట్ కలర్ అంటాం కదా, ఆ కలర్కి డార్క్ నేవీ బ్లూ అండి. చాలా బాగుంటుంది కాంబినేషన్, ఇది కూడా లైట్ అండ్ డార్క్ లాగా చాలా బాగుంటుంది. సిమెంట్ కలర్కి నేవీ బ్లూ. 1-2 సార్లు వీడియో చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. 95% కరెక్ట్ కలర్సే చూపిస్తున్నాను మీకు శారీ. ఒకవేళ మీకు కరెక్ట్ కలర్ కనపడకపోతే మీకు కెమెరాని జూమ్ అవుట్ చేసి మరి ఇది కరెక్ట్ అని చెప్తున్నానండి. సో దానికోసం అనమాట. పెసర్ గ్రీన్కి టమోటా రెడ్, ఇది బోర్డర్ టమాటా రెడ్ వచ్చింది. డిజైన్ చూస్తున్నారు కదా, ఇదిగో దీనికి బ్లౌజ్కి మీకు కాటన్, ఇదిగోండి ఇది ఇన్నర్గా అంటే మీకు క్లాత్లోనే ఉందండి, ప్రింట్ కాదు ఇది. ఆ వైట్ అన్నది మీకు ప్రింట్ కాదు, బ్లౌజ్ అది డ్రెస్ పీస్ అండి. యాక్చువల్గా మాకు ఒక పీస్ ఉంటాయి, కొన్ని పెడతాం కదా, అది బ్లౌజ్. దీనికైతే లైనింగ్ కూడా వస్తలేదండి, థిక్గా ఉంటుంది, చక్కగా బాగుంటుంది. టమాటాకి సెల్ఫ్ వచ్చిందనమాట. నెక్స్ట్ లావెండర్ ప్యారెట్ డిజైన్ వచ్చింది, కింద అంగుళం ఉంది, చిన్న మెరూన్ బద్దీ వచ్చిందండి. ఇది లావెండర్ ఆల్ ఓవర్ ప్యారెట్ డిజైన్, చాలా బాగుందండి సార్. ఇవి ప్యూర్ కాటన్ కోటా శారీస్ అండి. సిల్క్ అస్సలు మిక్స్ ఉండదు. ఇది ఆల్రెడీ ఆఫ్లైన్ 20 years నుంచి సేలింగ్ ఉందండి. ఆన్లైన్ వచ్చి 9 months అయింది స్టార్ట్ చేసి. చాలా బాగుంది ఆదరణ, ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ. ఇది పళ్ళు అండి. మీకు ఇట్లా జూమ్ చేసినప్పుడు వేరే కలర్ కనిపిస్తుంది, మీకు లాంగ్లో మీకు కరెక్ట్ కలర్ కనిపించినప్పుడు నేను చెప్తాను ఇది కరెక్ట్ కలర్. ఇది మీకు కరెక్ట్ కలర్ లావెండర్.
ఒక్కొక్కసారి నేను ఎక్కువ టైం కూడా చూపిస్తున్నానండి, మీరు చెక్ చేసుకొని బుక్ చేసుకోవడానికి చాలా కంఫర్ట్ ఉంది. ఇది మెంతి ఎల్లో, ఇదిగోండి మెరూన్తో చిన్న అంగుళం మధ్య వచ్చి మీకు హాఫ్ వర్క్ ఒక డిజైన్, హాఫ్ తర్వాత ఒక డిజైన్ ఉంటుంది. బ్లౌజ్లో స్టార్స్ వస్తుంది, ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా. ఇదిగోండి ఇలా ఉంటుంది, సింగిల్ కలర్ అనమాట మెంతి ఎల్లో. మెంతి ఎల్లోకి మెరూన్ బార్డర్ వచ్చింది, చాలా చాలా బాగుంది శారీ. టమోటా రెడ్కి గ్రే అండి, ఇది రెడ్ అండ్ గ్రే కాంబినేషన్. రెడ్ అండి, ఇది రెడ్ వస్తుంది, నేను చూపిస్తాను మీకు లాంగ్లో. మీకు కరెక్ట్, ఇది కరెక్ట్ కలర్, రెడ్కి గ్రే, ఇది కరెక్ట్ కలర్ అండి ఇప్పుడు చూసింది మీకు. నేను అందుకే వీడియో స్కిప్ చేయకుండా చూడమని చెప్తున్నానండి, ఎందుకంటే మీకు షార్ట్లో లాంగ్లో కరెక్ట్ కలర్ వచ్చినప్పుడు చూపించి మరి చెప్తా. కొన్ని కలర్స్ కెమెరా స్టార్ట్ చేయగానే కరెక్ట్ కలర్ కనిపిస్తాయండి, కొన్ని షేడ్స్ని బట్టి కనపడవండి, మేము చూసి చెప్పాల్సి. ఇది పెసర గ్రీన్లో కూడా మంచి షేడ్ వచ్చింది. ఇది గ్రేనేనండి, కాకపోతే మీకు బ్లూ షేడ్ ఉంటుందన్నమాట. స్లేట్ కలర్ పలకరం గ్రే కాకుండా బ్లూ షేడ్తో ఉన్న గ్రే అనమాట. సో గ్రేష్ బ్లూ బాగుంటుందండి, బ్లూయిష్ గ్రే అనమాట, చాలా బాగుంటుంది. పెసర గ్రీన్, ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంది. కాటన్స్లో వేసాం, బాగా వెళ్ళిపోయాయి కూడా. ఇది కోట, ఇది పెసర గ్రీన్కి మెరూన్ అండి, మ్యాంగో డిజైన్ వచ్చి. ఇది కూడా అండి జార్జెట్ ఫ్లవర్ డిజైన్, జార్జెట్ లహరీ జార్జెట్లో ఈ డిజైన్ కూడా హార్ట్ కేక్ అండి. నెక్స్ట్ వన్ ఆలివ్ గ్రీన్కి మెంతి ఎల్లో కాంబినేషన్ అండి, చాలా బాగుంది. ఇది కూడా హాఫ్ బార్డర్ అండి, వన్ సైడే ఉంటుంది మీకు బార్డర్, అదే సేమ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు. హాఫ్ వర్క్ ఏదైతే ఉందో అది బ్లౌజ్ వచ్చేస్తుంది, పైన ఆలివ్ గ్రీన్ మీద చిన్న బుటీ వస్తుంది. ఇది ఓవరాల్ శారీ, ఇది కరెక్ట్ కలర్. వైలెట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్, వైలెట్ బార్డర్ వస్తుంది, ఆరెంజ్ బార్డర్ వస్తుంది, వైలెట్ బాడీ వస్తుంది. మీకు వైలెట్ మీద కూడా బుట్టి ఉంది చూడండి, ఆరెంజ్తో బుట్టి ఉంది మీకు. ఒకవేళ లాంగ్లో మీకు ఏమన్నా ప్లెయిన్లా కనిపిస్తుందేమో, బుట్టి ఉందండి ఆరెంజ్తో. వైలెట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్, ఇవి కూడా బాగా అడుగుతారు ఈ కాంబినేషన్ కూడా. ఇది కరెక్ట్ కలర్, జూమ్ చేసినప్పుడు మారిపోయింది కదా అందుకే అన్నానండి. సీ గ్రీన్ అండ్ ఆలివ్ గ్రే, సీ గ్రీన్కి ఆలివ్ గ్రే బార్డర్ అండి, చాలా బాగుంది ఇది కూడా. ఇవి కొన్ని డైయింగ్ ఫ్యాబ్రిక్లో మీకు కొన్ని కలర్స్, కొత్త కలర్స్ వస్తాయండి, బాగుంటాయి. అవి మీకు బయట తొందరగా దొరకవు కూడా, రేర్గా దొరుకుతూ ఉంటాయి కొన్ని కలర్స్, అవి బాగుంటాయి. సీ గ్రీన్కి ఆలివ్ గ్రే చాలా బాగుంది. మామూలుగా సీ గ్రీన్కి వేరే ఎల్లో ఇంక వేరే కాంబినేషన్స్ ఉంటాయి, ఈ ఆలివ్ గ్రే డిఫరెంట్ అనమాట. ఇదిగోండి, ఇది మెరూన్కి కూడా ఆలివ్ గ్రే. ఇది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చేసామండి, అయిపోయాయి. ఓన్లీ వన్ పీస్ ఉందండి, ఇంకా ఓన్లీ వన్ పీసే ఉంది ఇది. అంటే ఆల్మోస్ట్ ఇవి కోటాస్ అన్నీ 1-2 పీస్లే ఉన్నాయి, ఎక్కువ కాటన్స్లో లాగా 10 లేవు, అయిపోయాయి. మీకు 1 or 2 పీసెస్ ఉన్నాయి ఒక్కొక్కసారికి అంతే. ఇదైతే సింగిల్ పీసే ఉందండి, మెరూన్కి ఆలివ్ గ్రే. బాతిక్ డిజైన్, బాతిక్లో అనమాట. బ్లూకి గ్రేప్ కలర్ అంటాం కదా, గ్రేప్ కలర్లో లైట్ మీకు ఉండండి, మీకు జూమ్లో డార్క్ చూపిస్తాను, కలర్స్ కరెక్ట్ కలర్ చూపిస్తాను. ఇదిగోండి, ఇది కరెక్ట్ కలర్ అండి. ఈ బ్లూ వస్తుంది, ఇందాక మరి డల్గా కనిపించింది కదా, కాదండి ఈ బ్లూ ఉంటుంది. ఈ బ్లూ ఇది గ్రేప్లో లైట్ కలర్ అనమాట. ఇదే కాంబినేషన్ కరెక్ట్గా ఉంటుంది. ఇది కూడా బాతిక్ డిజైన్, మళ్ళీ మీకు కిందకు వచ్చిన కొద్ది లైట్ షేడ్ని బట్టి మారిపోద్ది. ఇందాక మీకు చూపించింది కరెక్ట్ కలర్. ఆరెంజ్కి నెమలి పింఛం కలర్, నెమలి కంఠం అంటాం కదా అది. ఆరెంజ్లో కూడా మీకు
బ్రిక్ బ్రిక్ షేడ్, మస్టర్డ్ ఎల్లో, బ్రౌన్ షేడ్ అంటాం కదా, ఆ ఆరెంజ్ వచ్చిందండి. సింధూరం ఆరెంజ్ కాదు, బ్రిక్ కలర్ ఆరెంజ్. బ్రిక్ కలర్కి నెమలి కంఠం కలర్. ఇది కూడా చాలా బాగుంది. ఇది బాతిక్ డిజైన్ అనండి. ఇది కూడా నెక్స్ట్ వన్. ఇక్కడ వరకు మనం వితౌట్ గోల్డ్ జెరీ చూసాం కదండి. ఇప్పుడు గోల్డ్ జెరీవి చూద్దాం. ఇదిగోండి గోల్డ్ జెరీ ఉంది, కనిపిస్తుంది చూడండి. బ్లూకి పెస్టర్ గ్రీన్. ఇప్పుడు కరెక్ట్ కలర్ కనిపిస్తుందండి. బ్లూ అండ్ పెస్టర్ గ్రీన్ ఇదే కాంబినేషన్. ఇదిగోండి మీకు గోల్డ్ జెరీ కూడా చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇదిగోండి గోల్డ్ జెరీ. ఇదిగోండి ఇది మీకు ఇక్కడ వరకు పిగులుతుందా మేడం, ఊడిపోతుందేమో గోల్డ్ అనుకుంటారండి. లేదండి, రన్నింగ్లో మీకు నేతతో పాటే ఆ గోల్డ్ కూడా నేసి ఉంటుంది. సో మీకు విడిగా ఊడి రావడం, పిగిలిపోవడం ఉండదండి. చాలామంది అడిగారనమాట గోల్డ్ వరకు పిగులుతుందా అని. లేదండి, అది గీరుతున్నా చూడండి, అది కంటిన్యూషన్ రన్నింగ్ అండి, విడిగా సపరేట్గా ఉన్నట్టు ఉండదన్నమాట. సో దానికోసం పిగలదండి. ఇది ఎప్పటి నుంచో వాడుతున్నాం ఈ మెటీరియల్ మేము. ఇది పెస్టర్ గ్రీన్. ఇవి గోల్డ్ జెరీ అనమాట. అంగుళం అలా ఉంది కదా, గోల్డ్ జెరీ బార్డరు, అంగుళన్నర ఉంది కదా. ఇప్పుడు ఇవి చూద్దాం, తర్వాత బిగ్ బార్డర్స్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇవి చిన్న బార్డర్ చూద్దాం. బ్లూ అండ్ పెస్టర్ గ్రీన్ కాంబినేషన్. పెస్టర్ గ్రీన్లో కూడా ఇది ఒక షేడ్ బాగుంది, చాలా బాగుంది. కరెక్ట్ కలర్ చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇదండి, ఈ బ్లూకి ఇదే గ్రీన్. పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్, గోల్డ్ జెరీ. మీకు కొన్ని కలర్స్ని బట్టి గోల్డ్ జెరీలు కూడా షైన్ కనిపిస్తే, కొన్ని కలర్స్ని బట్టి డల్ అవుతుందండి గోల్డ్ జెరీ కూడా. మళ్ళీ మీరు శారీ వచ్చిన తర్వాత ఏంటి మేడం గోల్డ్ జెరీ ఇలా ఉంది, డల్గా ఉంది, కలర్స్ని బట్టి అండి. ఆ కింద వేసిన బోర్డర్ కలర్స్ని బట్టి డార్క్ కలర్స్కి వచ్చి కొంచెం షైన్ వస్తుంది, కొంచెం మీడియం షేడ్స్ ఇస్తే డల్ అవుతుంది అన్నమాట గోల్డ్ జెరీ. అది ప్రాబ్లం తప్ప మెటీరియల్ అంతా ఒకటేనండి. పింక్కి వైలెట్, ఇది ఎల్లో అండ్ సీ గ్రీన్ కాంబినేషన్. ఇదిగోండి సీ గ్రీన్ మీద చూడండి ఎంత బ్రైట్గా మెరుస్తుందో. ఇందాక వైలెట్ మీద ఎందుకో కొంచెం తక్కువ ఉంది మెరుపు, ఇక్కడ గోల్డ్ జెరీ మెరుస్తుంది మళ్ళీ, అలా ఉంటుందన్నమాట. ఎల్లోకి సీ గ్రీన్. ఇది కరెక్ట్ కలరేనండి. అసలు ప్రింట్ చూడండి ఎంత బాగుందో, చిన్న చిన్న అమ్మాయి బొమ్మలు, చిన్న చిన్నవి, చాలా బాగుంటుంది. కాంబినేషన్ కూడా భలే ఉంటుందండి. ఇది కాటన్ కోట డ్రెస్సుల్లో ఈ కాంబినేషను, జార్జెట్స్లో ఎందులో వేసినా వెళ్ళిపోతాయండి, అసలు ఉండవు. ఇది సింగిల్ పీస్ ఉందండి కోటాలో. నెక్స్ట్ పెస్టర్ గ్రీన్. ఈ పెస్టర్ గ్రీన్ మీద చూడండి గోల్డ్ జెరీ బార్డర్ కాపర్ బార్డర్లా వచ్చింది. ఇదిగోండి కాపర్ బార్డర్లా వచ్చింది. ఇది యాక్చువల్ గోల్డ్ జెరీని కాపర్ బార్డర్ టైప్లో వచ్చింది. ఆ కలర్ని బట్టి అనమాట, మీకు పెస్టర్ గ్రీన్ కలర్ని షేడ్ని బట్టి అనమాట. చాలా బాగుంది. ఇది కరెక్ట్ కలర్ అండి. మీకు హాఫ్ వరకు ఆ డిజైన్ ఉంటుంది, అదే డిజైన్ మీకు బ్లౌజ్ వస్తుంది. గోల్డ్ జెరీ బార్డర్ 2 సైడ్స్ ఉంటుందండి ప్రతిసారికి. ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ హాఫ్ వర్క్ ఇలా. ఇది మాత్రం ఇది కూడా ఒక్క పీసే ఉందండి. మన లాస్ట్ టైం వీడియోలో కూడా చేసాం, 3 పీసులు ఉంటే వెళ్ళిపోయి ఒక్క పీసే ఉంది. ఇది కాఫీ పొడి నెమలకంఠం అన్ను లైట్ లక్స్ గ్రీన్లో లైట్ కలర్ అండి. లక్స్ గ్రీన్లో లైట్, మీకు నెమలకంఠం అండ్ కాఫీ పొడి కలర్ అండి. ఇదే కరెక్ట్ కాంబినేషన్, కాఫీ పొడి కలర్ కనిపించేది కూడా ఇదే కలర్ ఉంటుంది శారీ కూడా. ప్యూర్ కాటన్ కోటా శారీస్ అండి. 1-2 సార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకొని, కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుందండి. నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను. బంధాలు లేదు. ఆరెంజ్కి మీకు బ్లూ అండి. ఇదిగోండి దీని మీద కూడా గోల్డ్ జెరీ బాగా మెరుస్తుంది. ఆరెంజ్ అంటే మీకు సింధూరం ఆరెంజ్ కాదండి, ఇది కూడా బ్రిక్ కలర్ ఆరెంజేనండి. ఇదే కరెక్ట్ ఇప్పుడు కనిపించేది మాత్రం కరెక్ట్ కలర్, ఎగ్జాక్ట్ కలర్ అనమాట. ఎగ్జాక్ట్ కలర్ కనిపిస్తుంది మీకు. బ్రిక్ కలర్ ఆరెంజ్కి బ్లూ, గోల్డ్ జెరీ బార్డర్ అండి. మీకు మళ్ళీ ఒకసారి లాస్ట్లో చూపిస్తాం కరెక్ట్ కలర్. ఇది బ్లూ అండ్ గ్రేప్ కలర్ లైట్ అన్నాను కదా ఇందాక. వితౌట్ గోల్డ్ జెరీలో చూసామండి సేమ్ కాంబినేషన్. ఇది గోల్డ్ జెరీలో ఇదే కాంబినేషన్ మీకు వితౌట్ గోల్డ్ జెరీలో కూడా ఉంది. ఇది గోల్డ్ జెరీలో అనమాట. ఇది కరెక్ట్ కలర్ బ్లూ అండ్ గ్రేప్. చూస్తారు కదండి, ఒక్కొక్కసారి నేను ఎంతసేపు చూపిస్తున్నాను. లేజర్గా చెక్ చేసుకొని 1-2 సార్లు బ్యాక్కి వెళ్ళి చెక్ చేసుకొని మీరు మరి బుక్ చేసుకోండి. పిక్స్ మాత్రం ఎవరు అడగొద్దండి. ఎంత చెప్తున్నా ఇంకా అడుగుతున్నారు, ఎందుకు మేడం అన్నిసార్లు చెప్తారని కొంతమంది అడుగుతున్నారు, అయినా అడుగుతున్నారని కొంతమంది.
మెరూన్కి ఆలివ్ గ్రీన్ అండి. మెరూన్లో కూడా ఇది ఒక షేడ్ బాగుంది. షేడు ఇది కరెక్ట్ కలర్. ఎందుకంటే గోల్డ్ జరీ బార్డర్ ఇప్పటివరకు చిన్నది చూసాం కదా, ఇప్పుడు బిగ్ బార్డర్ అండి. ఇవి వేరే డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తాను. ఆరెంజ్కి బ్లూ, పైన కూడా కొంచెం బిగ్ బార్డర్, మీడియం చిన్నది వచ్చింది అనమాట. ఇందాక దాని మీద పెద్దదే అది. ఇదిగోండి కింద మీకు ఇలా వస్తుంది బార్డర్, బిగ్ బార్డర్. ఇవి చాలా బాగుంటాయి, ఫ్యాన్సీ ఐటమ్స్ లాగా కూడా వాడుకోవచ్చు, బాగుంటుంది. ప్యూర్ కాటన్ కోట అండి. ఆరెంజ్కి వైలెట్, వితౌట్ గోల్డ్ జరీ ఈ బిగ్ బార్డర్. ఇవి డిఫరెంట్, కాస్ట్ కూడా డిఫరెంట్ ఉంటాయండి. మూడు ఇది ఇంకొక మోడల్ చూడండి. బార్డర్లో కింద మీకు ఇలా వచ్చి మీకు ఫ్లవర్ డిజైన్ వస్తుంది పైన. మళ్ళీ అదిగోండి అలా వస్తుంది డిజైన్. బిస్కెట్కి పెస్టల్ గ్రీన్ కాంబినేషన్. బిస్కెట్ కలర్కి పెస్టల్ గ్రీన్. ఇదిగోండి మీకు లైన్లో వస్తుంది బుట్టి, లైన్లో బుట్టి అలా వస్తుంది సారీ బాడీ. కింద బార్డర్ చూసారు కదా, పైన చిన్న బార్డర్, కింద పెద్ద బార్డర్ వస్తుంది. ఇలా ఉంటుంది. నెక్స్ట్ మొత్తం పెస్టల్ గ్రీన్ సింగిల్ కలర్ అండి. ఇదిగోండి ఇప్పుడు చూసిన డిజైన్ సేమ్ ఫ్లవర్ డిజైన్తో. ఇదే ప్యారెట్లు అండి. కింద బార్డర్లో ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ వచ్చిందండి. ఆల్ ఓవర్ స్టార్స్, మొత్తం ప్యారెట్ల డిజైన్ ఆల్ ఓవర్. ఇదిగోండి గ్రీన్ చాలా బాగుందండి, మంచి గ్రీన్ వచ్చింది. ఫెయిర్గా ఉన్న వాళ్ళకి సూపర్ ఉంటుందండి అసలు. బార్డర్ మీద మీకు ఏదైతే బుట్టి స్టార్స్ బుట్టి వచ్చిందో అదే మీకు బ్లౌజ్ అంతా వచ్చింది. ఇది నేవీ బ్లూ అండి, డార్క్ నేవీ బ్లూ, బ్లాక్ అయితే కాదు, డార్క్ నేవీ బ్లూ. ఇది పింక్. ఇదిగోండి ఈ పింక్ అండి, ఇది కరెక్ట్ ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. నేవీ బ్లూ అండ్ పింక్ ఇదే కాంబినేషన్. ఈ పింకేనండి శారీ మొత్తం కూడా. కింద నేవీ బ్లూ, బ్లాక్ కాదు, డార్క్ నేవీ బ్లూ, బాగా డార్క్. ఎందుకంటే ఫస్ట్ చూపించిన మోడల్ అనమాట ఈ బార్డరు. చాలా ఇవి బాగా వెళ్ళిపోయాయండి. ఈ బార్డర్ చాలా బాగా వెళ్ళిపోయాయండి. పింక్ అండ్ డార్క్ నేవీ బ్లూ కాంబినేషన్. మెరూన్, హాఫ్ బార్డర్ వచ్చిందండి. బిస్కెట్ కలర్, ఇది బిస్కెట్కి మెరూన్ అనమాట. మీకు హాఫ్ బార్డర్ వచ్చింది. హాఫ్ బార్డర్ అంటే మరి మోకాల దాకా రాదు, మోకాల కిందకే ఉంటుందండి. మరి పెద్దదిగా చిన్నదే వచ్చింది. బాగుంది. ఇలా క్రాస్ లైన్స్ అను ఇట్లా బుటీస్ వచ్చి ఇలా వచ్చింది. చాలా బాగుందండి, కట్టుకుంటే బాగుంటుంది. ఇది ఆరెంజ్ అండ్ స్నఫ్ డార్క్ మెరూన్ అండి. ఇది కూడా 4 అంగుళాల 5 అంగుళాల గోల్డ్ జరీ వచ్చి ఫ్లవర్ డిజైన్ వస్తుంది. ఆరెంజ్కి మెరూన్ అండి, స్నఫ్. శారీ వచ్చి మీకు ఎక్కువ ఉంటుందండి. శారీ వచ్చేసి మీకు 580 దాకా ఉంటుందండి శారీ. మీకు బ్లౌజ్ వచ్చేసి 95 ఉంటుందండి. సపరేట్ బ్లౌజ్ ఇచ్చామండి కోటాలకి. ఎందుకంటే మీకు కోటా బ్లౌజులు మీకు రన్నింగ్ ఉంటాయి, కానీ అవి మీకు స్టిచ్చింగ్ చేయించుకుని ఆగవు కదా, వేస్ట్ కదా అనేసి మేము విడిగా సపరేట్ బ్లౌజ్ ఇచ్చాం. అందుకే మీకు శారీ పెద్దగా ఉంటుంది, ప్లస్ బ్లౌజ్ ఎక్స్ట్రా వస్తుంది. ఆ రన్నింగ్లోనే మీకు శారీ బ్లౌజ్ వదిలేసామండి. ఎల్లో, రెడ్. ఎల్లో అండ్ రెడ్. వన్ సైడ్ బార్డర్ ఇది. ఇలా ఉంటుంది ఓవరాల్ శారీ. వీడియోని స్కిప్ చేయకుండా చూసిన కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఛానల్, నా కలెక్షన్ మరి కొంతమందికి రీచ్ అవుద్దండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.